బుద్ధుడు చెప్పిన సరైన మాట తీరు గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఈ ఆలోచన అభయసుత్త నుండి వచ్చింది. ఇందులో బుద్ధుడొక పవర్ఫుల్ ఉదాహరణ చెప్తారు. అదేంటంటే, ఒక చిన్నపిల్లాడి గుంటులో గులకరాయి ఇరుక్కుంటే తల్లిదండ్రులు ఎంత ప్రేమతో జాగ్రత్తగా దాన్ని తీస్తారో, మన మాట కూడా అచ్చం అలాగే ఉండాలట. సరే, మరి మన మాట ఎలా ఉండాలి? దీనికోసం బుద్ధుడు 3 ఫిల్టర్లిచ్చారు. మొదటిది, మనం చెప్పేది నిజమై ఉండాలి. కాని ఆగండి, నిజమైనంత మాత్రాన చెప్పేకూడదు. అది అవతలి వాళ్లకి ఉపయోగపడాలి కూడా. అందుకే బుద్ధుడు ఉపయోగం లేని నిజాలుగాని, లేనిపోని పొగడ్తలుగాని ఎప్పుడు చెప్పరన్నమాట. ఇక రెండవది, కొన్నిసార్లు కఠినమైన నిజం చెప్పక తప్పదు కదా. ఆ పిల్లాడి గొంతులోంచి రాయి తీసేటప్పుడు కొంచెం నొప్పి పుడుతుంది, కాని అది వాడి ప్రాణం కాపాడడానికే. అలాగే మనం చెప్పే మాట అవతలి వాళ్లకి కొంచెం ఇబ్బందిగా అనిపించినా, మన ఉద్దేశం మాత్రం వాళ్లని బాధపెట్టడం కాదు, కేవలం వాళ్ల మంచి కోరే కరుణే అయ్యుండాలి. ఇక చివరిగా 3వ పాయింట్, మీ మాట నిజం, ప్రయోజనకరం, అన్నీ బాగున్నాయి, కాని వినేవాళ్లు దాన్ని స్వీకరించే స్థితిలో ఉన్నారా లేదా అది కూడా చూడాలి. అందుకే బుద్ధుడు సరైన సమయం కోసం ఆగడం చాలా అవసరమని చెప్పారు. కాబట్టి మాట్లాడే ముందు ఈ 3 ప్రశ్నలు గుర్తుంచుకోండి. ఇది నిజమా? ఇది ఉపయోగపడుతుందా? మరిది చెప్పడానికి ఇదే సరైన సమయమా?